టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ వచ్చేటప్పటికి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఏబి అనేటటువంటి ఒక కెమికల్ సి అనేటటువంటి కెమికల్తో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ఏబి అనేటటువంటి ఇది ఒక కాంపౌండ్ మీన్స్ దాంట్లో 2 లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్ ఉంటాయి. ఈ కాంపౌండ్లో ఉన్నటువంటి ఆటమ్స్ ప్లేస్లో ఈ సి అనేది ఏని పక్కకు నెట్టేస్తుంది. ఒకసారి గమనించండి మీరు. నేను మీకు పెద్దది చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. డిస్ప్లేస్మెంట్ మీన్స్ ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఒకదాన్ని పక్కకు నెట్టివేయడం, డిస్ప్లేస్ చేయడం. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి గమనిస్తే ఈ సి అనేటటువంటి కెమికల్ ఏబి అనేటటువంటి కెమికల్తో రియాక్షన్ జరిగినప్పుడు ఈ సి అనేటటువంటి కెమికల్ ఏబి అనేటటువంటి కాంపౌండ్లో ఉన్నటువంటి ఏని డిస్ప్లేస్ చేస్తుంది. ఏని బయటకు నెట్టేసి ఏ ప్లేస్లో సి వస్తుంది. చూడండి, సిబి వచ్చింది. ఇలా ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఒక కెమికల్ ఇంకొక కెమికల్లో ఉన్నటువంటి ఆటమ్ని డిస్ప్లేస్ చేసినట్లయితే, బయటకు పంపించి దాని ప్లేస్లో ఇది జాయిన్ అయినట్లయితే దాన్నే మనము డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఇక్కడ డెఫినిషన్ గమనించండి. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి డెఫినిషన్ ఒకసారి గమనిస్తే, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి డెఫినిషన్ ఒకసారి గమనించండి. the reaction in which more reactive metal displaces less reactive metal form itself in a chemical reaction. ఒక కెమికల్ రియాక్షన్లో హైలీ రియాక్టివ్ మెటల్ లో రియాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేస్తుంది. హై రియాక్టివ్ మెటల్ లో రియాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా ఈ డిస్ప్లేస్మెంట్ అనేది ఒక కెమికల్గా ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతాయి. మెటల్స్ మధ్య, మెటల్ ఆక్సైడ్స్ మధ్య ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఒకటే గమనించండి, డిస్ప్లేస్మెంట్ అంటే 2 రియాక్టెంట్స్ ఒకదానితో ఒకటి కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఆ రియాక్టెంట్స్లో ఉన్నటువంటి ఒక కెమికల్ ఇంకొక కెమికల్ లోపల ఉన్నటువంటి ఆటమ్ని బయటకు నెట్టేసి డిస్ప్లేస్ చేసి దాని ప్లేస్లో ఇది వచ్చి జాయిన్ అయినట్లయితే దాన్నే మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఎగ్జాంపుల్స్ గమనిస్తే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి చూడండి, ఇక్కడ ఈ రియాక్షన్ ఒకసారి గమనించండి. ఫెర్రస్ ప్లస్ ఈ రియాక్షన్ ఒకసారి మీరు గమనించినట్లయితే ఫెర్రస్ ప్లస్ కాపర్ సల్ఫేట్ అనేటటువంటి 2 కెమికల్స్ ఒకదానితో ఒకటి కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఫెర్రస్ అనేది తక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటి మెటల్, ఎక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటి మెటల్. కాపర్ అనేది తక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటి మెటల్. కాపర్ ఎక్కువ రియాక్టివిటీ, ఇది తక్కువ రియాక్టివిటీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పుకున్నాము చూడండి, ఇక్కడ ఏది హై రియాక్టివ్ ఏది లో రియాక్టివ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే హై రియాక్టివ్ మెటల్ని లో రియాక్టివ్ మెటల్ డిస్ప్లేస్ చేయడం జరుగుతుంది. ద ప్రాసెస్ ఇన్ విచ్ హై రియాక్టివ్ సబ్స్టెన్స్ డిస్ప్లేసెస్ ఆర్ రిమూవ్ లో రియాక్టివ్ సబ్స్టెన్స్. ఇక్కడ ఏది డిస్ప్లేస్ చేస్తోంది ఒకసారి గమనించండి. ఎస్, వెరీ గుడ్. దేన్ని డిస్ప్లేస్ చేస్తోంది? కాపర్ని ఫెర్రస్ డిస్ప్లేస్ చేస్తుంది. కాపర్ డిస్ప్లేస్ అయిపోతుంది, కాపర్ బయటికి వెళ్ళిపోతుంది. చూడండి, కాపర్ బయటికి వెళ్ళిపోయింది. ఈ బయటికి వెళ్ళిపోయినటువంటి ఈ కాపర్ ప్లేస్లో ఏదొచ్చి జాయిన్ అయింది? సల్ఫర్ వచ్చి జాయిన్ అయింది. ఈ ప్రోడక్ట్ని కనుక మీరు గమనించినట్లయితే కాపర్ ప్లేస్లో సల్ఫర్ వచ్చి జాయిన్ అయింది. కాపర్ ప్లేస్లో ఫెర్రస్ వచ్చి జాయిన్ అయింది. సో ఫెర్రస్ డిస్ప్లేసెస్ కాపర్ అండ్ ఫార్మ్ ఫెర్రస్ సల్ఫేట్ అండ్ కాపర్ డిస్ప్లేసెస్, రైట్? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్స్ కూడా గమనించండి. ఇక్కడ కూడా చూడండి, జింక్ కాపర్ని డిస్ప్లేస్ చేస్తోంది. చూడండి, జింక్ డిస్ప్లేసెస్ కాపర్. కాపర్ ప్లేస్లో జింక్ వచ్చి జాయిన్ అయింది. కాపర్ సల్ఫేట్ కాస్త జింక్ సల్ఫేట్ అయింది. ఇక్కడ కూడా కాపర్ క్లోరైడ్, దీంట్లో ఉన్నటువంటి కాపర్ని పీబీ ప్లంబం అంటాము, లెడ్ అంటాం దీన్ని. ఈ లెడ్ అనేటటువంటి మెటల్ కాపర్ మెటల్ని డిస్ప్లేస్ చేయడం జరిగింది, రైట్? కాపర్ ప్లేస్లో లెడ్ రావడం జరిగింది.
ఈ విధంగా చూడండి, జింక్ లెడ్ డిస్ప్లేస్డ్ కాపర్, జింక్ లెడ్ ఇవన్నీ కూడా కాపర్ని డిస్ప్లేస్ చేయడం జరిగింది. రైట్. ఇవి కెమికల్ రియాక్షన్స్లో ఇలా డిస్ప్లేస్మెంట్ జరిగితే దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్గా చెప్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూడండి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి. ఎస్, పొటాషియం అండ్ వాటర్, పొటాషియం వాటర్తో మిక్స్ అయినట్లయితే వాటర్లో ఉన్నటువంటి హైడ్రోజన్ని బయటకు పంపించేసి వాటర్ ప్లేస్లో పొటాషియం వచ్చి జాయిన్ అయింది, గమనించండి. అదేవిధంగా మెగ్నీషియం కాపర్ నైట్రేట్తో రియాక్షన్ జరిగినప్పుడు కాపర్ని మెగ్నీషియం డిస్ప్లేస్ చేసింది, కాపర్ని బయటకు నెట్టేసి కాపర్ ప్లేస్లో మెగ్నీషియం వచ్చింది. జింక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్షన్ జరిగినప్పుడు హైడ్రోజన్ని డిస్ప్లేస్ చేసింది జింక్. అదేవిధంగా కాల్షియం అయోడైడ్ అనేటటువంటి కెమికల్లో కాల్షియంని క్లోరిన్ డిస్ప్లేస్ చేయడం జరిగింది. చూడండి, అయోడిన్ని కాల్షియం క్లోరిన్ డిస్ప్లేస్ చేయడం జరిగింది. కాల్షియం అయోడైడ్ కాస్త కాల్షియం క్లోరైడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ అయోడిన్ని క్లోరిన్ డిస్ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్స్గా ఈ కొన్ని రియాక్షన్స్ని, ప్రతి దాంట్లో కూడా ఒక్క కెమికల్లో ఉన్నటువంటి ఒక మెటల్ ఇంకొక మెటల్ యాటమ్ని బయటకు నెట్టేసి దాని ప్లేస్లో వెళ్ళి కూర్చోవడం జరిగింది. ఇలా డిస్ప్లే డౌన్, ఇది సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్తాం. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఇదే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో రెండు యాటమ్స్ డిస్ప్లేస్ చేయడం జరుగుతుంది, దాన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ అని కూడా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని పిలుస్తాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ రియాక్షన్ చూడండి, ఇది దీని గురించే. ఐరన్ రస్టింగ్ అయినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఐరన్ చూడండి, ఇక్కడ ఐరన్ నెయిల్స్ అండ్ కాపర్ సల్ఫేట్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దాని లోపల ఐరన్ నెయిల్ని కనుక పెట్టినట్లయితే ఇది కూడా ఒక ల్యాబ్ యాక్టివిటీని కూడా నేను సెపరేట్ వీడియో లాగా చేసి పెడతాను మీకు. ఈ ల్యాబ్ యాక్టివిటీ గమనించినట్లయితే దీంట్లో కాపర్ సల్ఫేట్ అనే లిక్విడ్ని లేదా ఒక పౌడర్ని టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దాంట్లో వాటర్ని మిక్స్ చేసి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తయారు చేస్తాం. దాని లోపల కొత్త ఐరన్ నెయిల్ పెడతాం. కొత్త ఐరన్ నెయిల్ పెట్టి ఒక 10 minutes 15 minutes అక్కడ ఆగి చూసినట్లయితే ఆ ఐరన్ నెయిల్ కాస్త ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు కలర్ చేంజ్ అవుతుందంటే ఈ ఐరన్ నెయిల్ పైన కాపర్ లేయర్ లాగా పోత పోయడం జరుగుతుంది. ఈ